మేడం మనం చూసుకున్నట్లయితే మొన్ననే బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు పార్లమెంట్‌లో మొత్తం సీట్లే గెలవదు. ఇప్పుడు కూడా కనుమరుగు అయిపోతదని కొంతమంది చెప్తా ఉన్నారు. అసలు బీఆర్ఎస్ పార్లమెంట్ ఎలక్షన్‌లో ఏ విధంగా ఉండబోతా ఉంది? బీఆర్ఎస్ సర్వేలన్నీ చెప్తున్నాయి కదా ఇప్పుడు 17కు 17 సీట్లు బీఆర్ఎస్ఏ వస్తాయని. ఎందుకంటే ఊర్లలో ఇప్పటికే ముందు ఎట్లా మనం కరెంట్ పెట్టనీకి పోతుండే మోటార్లు అట్లా మళ్ళీ శురువైపోయింది. అంత 3 నెలలు కూడా కాలేదు. అప్పుడే రైతులు ఆత్మహత్యలు చేసుకోవడము, పొలాలు ఎండిపోవడము, మళ్ళీ మోటార్లు పెట్టి రాత్రిపూట అంతా మోటార్లు పెడుతున్నట్టు అందరు ఫోన్లు చేసి చెప్తుండ్రు. మోటార్లు పెట్టడం మొన్నటి వరకు అయితే అసలు ఒక అర్ధ ఎకరం పొలం కూడా ఒక గుంట పొలం కూడా ఎండిపోయింది తెలియదు. మనం 10 సంవత్సరాలు చేస్తున్నప్పుడు ఏమంటే కాళేశ్వరం కట్టినామో అప్పటి నుంచి నీళ్ళు విడుదలైనప్పటి నుంచి అసలు ఒక గుంట పొలం కూడా ఎవరిది ఎండిపోయిన దాఖలాలు మనం ఎక్కడ కూడా చూడలేదు. రైతు బంధు పడుతుండే సమయానికి పెట్టుబడి సాయం కింద. ఇప్పుడు రైతు బంధు పడతలేదని చెప్తున్నారు అందరు కూడా. అందరు చెప్తా ఉన్నారు. మీరు బస్సు ఫ్రీ పెట్టినరు, అది చాలా మంచి పని. మహిళలకు ఏదైతే బస్సు ఫ్రీ పెట్టిన మంచి పని. ముందు ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికుల సమస్యను తేల్చమని వాళ్ళు ఎన్నోసార్లు అర్జీ పెట్టుకున్నారు. నువ్వు ఫస్ట్ ఆర్టీసీలో ఉన్న ప్రతి ఒక్క కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళది ముందు సెటిల్ చేయండి. చేసిన తర్వాత నువ్వు బస్ ఫ్రీ పెడితే మంచిది. నువ్వు వాళ్ళ కార్మికుల పొట్టగొట్టి వీళ్ళని మహిళల మీద ఓట్ల గురించి మభ్య పెట్టి కొన్ని రోజుల గురించి ఈ భాగవతం కట్టకుండా ఫస్ట్ నువ్వు వాళ్ళ ఏదైతే ఉంది కదా ఆర్టీసీ కార్మికులు వాళ్ళ సమస్యను తీర్చు. ఇప్పుడు మేము బస్సులో ఎప్పుడైనా పోదామని పోతే వాళ్ళు చెప్తూ ఉంటారు కదా అక్కడ మా సమస్య ఇంకా తీరలేదు మేడం, మాది అట్లనే ఉంది, ఏదో ఇది పెట్టండి, ఇది ఒక టైం వేస్ట్ పని అని చెప్తుంది. సరే మంచి పని, నువ్వు మహిళలకు పెట్టినా మంచి పని, ఇది కూడా తెచ్చు. ఫస్ట్ ఆర్టీసీ కార్మికులు ఏదైతే ఉందో వాళ్ళ సమస్యను తేల్చిన తర్వాత ఆటో కార్మికులను నువ్వు ఫస్ట్ వాళ్ళ డిసిషన్ తీసుకోవాల్సింది. ఆటో కార్మికులు నువ్వు నట్టింట ముంచదు కదా, వస్తేనే ఆటో వాళ్ళకు ఎట్లా వాళ్ళకి వృత్తి ఏంది? ఆటోలు అంటే ఫస్ట్ వాళ్ళకి ఇంకా వేరే ఏది ఉండదు, అది ఒక్కటే ఉంటుంది పాపం. వాళ్ళ అది ఏమంటే చాలా ఆ పని చేస్తేనే వాళ్ళు బతకగలుగుతారు, వాళ్ళ ఫ్యామిలీ దాని మీదనే ఉంటుంది. అటువంటిప్పుడు మనం ఏదైనా డిసిషన్ తీసుకోవాలి కదా. ఆటో మళ్ళీ అవి ఏవైతే వాళ్ళు లోన్లు తీసుకున్నారు కదా, ఆటో లోన్ తీసుకున్నారు, అవన్నీ మాఫీ చేయండి. ఏదో ఒక నిర్ణయం తీసుకోండి మీరు. ఫస్ట్ ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటుంది ఎందుకంటే కట్టలేక, ఫైనాన్స్ కట్టలేక. మనందరికి తెలుసు కరెంటు బిల్లు కట్టకుంటేనే కష్టం, వాటర్ బిల్లు కట్టకుంటేనే కష్టం. ఒక రోజు రైస్ లేకుంటే పని ఇంట్లో నడవదు. అటువంటిది వాళ్ళకు అది ఫైనాన్స్ కట్టాలంటే ఇంటి మీదకి వస్తారు, 1 నెల 2 నెలలు ఆగుతారు. ఇప్పుడు ఇన్ని రోజులు ఆగలేరు కదా, వాళ్ళకేమో మళ్ళీ మొత్తం బతుకు తెరవంతా దాని మీదనే ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ వీళ్ళకి ఏదైనా లోన్ మాఫ్ చేయండి ఆటో కార్మికులకి. ముందు ఆర్టీసీ వల్ల ఈరోజు ఎందుకంటే కార్మికుల దినోత్సవం కాబట్టి చెప్తున్నాను నేను, ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించండి. ఫస్ట్ సమస్యను పరిష్కరించి ఇది కంటిన్యూ చేయండి. మీరు బస్సు ఫ్రీ పెట్టిన అనేది సంతోషం మాట, అది కంటిన్యూ చేయండి. ఫస్ట్ వాళ్ళ సమస్యని ఇప్పుడు ఏదైతే మనకు వాళ్ళు టికెట్ చింపిస్తుంటారు వాళ్ళ కడుపు బాధ పెట్టుకొని మనకు టికెట్లు ఫ్రీగా చింపించడం కాకుండా వాళ్ళ బాధను ముందు చేయండి, వాళ్ళు సెటిల్ చేయండి. ఈ బస్సు ఏది ఆటో కార్మికులు ఏదైతుందో వాళ్ళది అవి లోన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఏదో ఒక డిసిషన్ తీసుకొని వాళ్ళకి బతుకు తెరువు చూపెట్టాలి మనం. ఎందుకంటే మళ్ళీ ఎవరైనా పీపులే, వాళ్ళు కూడా ఓట్లు వేసిండ్రు, వీళ్ళు కూడా ఓట్లు వేసిండ్రు కదా. కాబట్టి మీరు ముందు కార్మికుల సమస్యను తెంచండి. ఈరోజు చూసుకున్నైతే మేడే కార్మికుల దినోత్సవం ఇక్కడ అయితే ఘనంగా అయితే బీఆర్ఎస్ భవన్లో అయితే చేస్తూ ఉన్నారు. మీరైతే కొంతమంది కార్మికులను కూడా కలిశారు. ఎలా ఉంది వాళ్ళ స్థితిగతులు, ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా చెప్తా ఉన్నారు, మీతో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? ఇదే విధంగా మాట్లాడుతున్నారని చెప్తున్నాను. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు అదే చెప్తున్నారు, మా సమస్య ఇంకా తీరలేదు మేడం అని చెప్తున్నారు. ఇంకా వీళ్ళు ఆటో డ్రైవర్లు ఆటో వాళ్ళు కూడా వాళ్ళైతే ఫ్యామిలీలు రోడ్లో పడేట్టు అయిపోయింది. ఒక ఆటో నడవకుంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, వాళ్ళ కుటుంబము, వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ భార్య పిల్లలు అందరూ కుటుంబం రోడ్డు మీద పడ్డట్టు అయిపోయింది. కాబట్టి ముందు వాళ్ళకు కూడా వాళ్ళు తీసుకున్న లోన్లు అన్నా సెటిల్ చేయండి. ఫస్ట్ ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే మీ ఇంట్లోకి వెళ్ళి తీస్తలేరు, గవర్నమెంటే కదా. నేను ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్తున్నా అంటే రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, వాళ్ళ సమస్యను ఫస్ట్ పరిష్కరించండి. చాలా మంది చనిపోతుండ్రు, ఆత్మహత్యలు చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఏదైనా న్యాయం జరిగేటట్టు చూడండి. ఆటే వాళ్ళకి ఈ ఆర్టీసీ కార్మికులు కూడా వాళ్ళు ఫస్ట్ వాళ్ళ సమస్యను వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా అడుగుతుంటారు కదా, పర్మనెంట్ చేయమని వాళ్ళ ముందు చేయండి, వాళ్ళ సమస్యలను తీర్చండి. పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ప్రజలు ఏ విధంగా చూస్తారు అంటే గతంలో చూసుకునే 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్కి ఇస్తారా, లేకుంటే మొన్న వచ్చిన కాంగ్రెస్కి ఇస్తారా, లేకుంటే సెంటర్లో పాలిస్తున్న బీజేపీకి ఇస్తారా? ఇప్పుడు మన వరకే మనం ఆలోచిస్తాం. ఇప్పుడు మన రాష్ట్రం ఏంది, మన రాష్ట్రంలో మనకి ఏవైతే సౌకర్యాలు కల్పిస్తుంది బీఆర్ఎస్ పార్టీ మనకు కల్పించింది ఫస్ట్ నుంచి కూడా. ఎందుకంటే ఈ వివిధ రకాల పథకాలు తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్, ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకు కేసీఆర్ కిట్ తీసుకొచ్చింది. ఇంట్లో పెళ్ళిందంటే ఎవరు ఒక 50,000 సాయం చేసేవాళ్ళు కాదు, అటువంటిది 1,00,000 రూపాయలు అందిస్తుండే సమయానికి. పెళ్లికి ఎవరు నడకపోయినా కూడా అందిస్తుండే.
ఇప్పుడు రైతు బంద్ వేసినారు, మనం పొలం దున్నుతున్నామంటే ఎవరి దగ్గర కప్పుకోకుండా రైతు బంద్ వేసిన సమయానికి రైతు బీమా ఎవరికైనా ఏమైనా అయిందంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు పక్కకు పెట్టేసేసి బస్సు ఫ్రీ పెట్టినాము అని కాకుండా ఆర్టీసీ కార్మికులది కూడా సమస్యను దించండి. ఈ ఓట్లు అయితే మాత్రం కంపల్సరీ టీఆర్ఎస్ పార్టీయే 17 సీట్లు వస్తాయని మేము నమ్ముతున్నాం.